ఉపాధి సొమ్ము ఉద్యోగుల ఖాతాల్లోకి. 2 ఏళ్లుగా ఫీల్డ్ అసిస్టెంట్లు మెట్ల అక్రమంగా జాబ్ కార్డులు సృష్టించి నిధుల స్వాహా. ఖమ్మం డిఆర్డీఏ ఏపీఓ విచారణలో వెలుగులోకి. ఇల్లందు ఎమ్మెల్యే ఫిర్యాదుతో అక్రమాలు బహిర్గతం. మరో 3 రోజుల విచారణ. ఈ ఉపాధి సొమ్ము ఉద్యోగుల ఖాతాల్లోకి అనేది కామన్, రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక కామన్ సమస్య అయిపోయింది. ఖచ్చితంగా ఉపాధి కూలీలు లేకపోయినా అక్రమంగా కార్డులు సృష్టించి వాళ్ళకి సంబంధించిన కూలీ డబ్బులను కొంతమంది ఉద్యోగులు తీసుకుంటారు. మంచిర్యాల జిల్లాలో ఉన్నారు, ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నారు, నిర్మల్, ఆదిలాబాద్ అన్ని జిల్లాలలో ఇట్లాంటి అధికారులు ఉన్నారు. వాళ్ళపైన విచారణ జరుగుతూ వాస్తవాలు బయట. గతంలో ఐకేపీలో పనిచేసిన బెల్లంపల్లిలో ఐకేపీలో పనిచేసినటువంటి వ్యక్తి కోట్ల రూపాయలు ఈ అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదించుకొని ఆయన ఈ భూ కబ్జాలు అవి పాల్పడి అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదించుకొని కాంగ్రెస్లో ఆయన ఎమ్మెల్యే టికెట్ కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేసిండు. అంటే ఆయన ఐకేపీలో ఉన్న సరే ఉపాధిలో ఆయన పనిచేసిన ఏ శాఖ అయినప్పటికీ ఆ శాఖలో అన్ని కోట్ల రూపాయలు ఆయనకి ఎట్లా కలిసి వచ్చినాయి అనేది కూడా విచారణ జరపాల్సిన అవసరం కూడా ఉంది.